హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో టుడే ఒక మంచి ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళాను. సో మనందరికీ చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. ఆకుకూరలు అలానే వెజిటేబుల్స్ ఇవన్నీ పండిస్తారు ఇక్కడ డైరెక్ట్గా. సో చూసారా, ఇదంతా కూడా సో ఓన్లీ వెజిటేబుల్స్ అలానే ఆకుకూరలు పండించే ప్లేస్ అనమాట. సో మా ఊరికి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో సో ఈ ప్లేస్ అయితే ఉంది. సో మేము పర్టికులర్గా ఆకుకూరల కోసం అక్కడికి వెళ్ళి ఈరోజు తెచ్చుకోవడం జరిగింది. సో ఇది చూస్తున్నారు కదా, గోంగూర అనమాట. సో ప్రజెంట్ అయితే ఓన్లీ 2 ఉన్నాయి, గోంగూర, తోటకూర. మిగతావన్నీ చిన్న చిన్న మొక్కలు. సో మొన్న వర్షాలకి విత్తనాలు పాడైపోయి రాలేదంట. సో ఇవి అయితే ప్రస్తుతానికి ఇవి ఉన్నాయని చెప్పి అంకుల్ ఇవి తీసిస్తున్నారు. సో ఇప్పుడు అంకుల్ తీసేది ఏంటి అంటే తోటకూర. సో చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా, అప్పటికప్పుడు మనం అలా తీసుకుని ఇంటికి పట్టుకెళ్తే సో చాలా బాగుంటుంది. సో నాకైతే ఇలా చాలా ఇష్టము. డైరెక్ట్గా మనం పండించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని తెచ్చుకోవడం అంటే సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ ఉన్నంతసేపు కూడా చాలా రిలాక్స్గా, చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా ఆ ప్లేస్ అంతా కూడా. సో నాకు కూడా అలానే అనిపించింది. సో ఇక్కడ చాలా గ్రీనరీగా అసలు చాలా బాగుంది. సో చుట్టూ కూడా పొలాలు అలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అంకుల్ తీసింది అయితే తోటకూర. సో మనం 20 రూపీస్కి అంకుల్ చాలా పెద్ద కట్ట అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనం చూస్తున్నది గోంగూర. సో చూసారా ఎలాంటి పురుగులు లేకపోతే ఆకు పాడవడం కానీ లేకుండా ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఇప్పుడు మనం ఈ చిన్న చిన్న మొక్కలు అయితే గోంగూర, తోటకూర, అట్లానే మెంతుకూర, ఇంకా కొరియాండర్, సో ఇవన్నీ కూడా పెంచుతున్నారనమాట. సో అక్కడ కూడా అంకుల్ వాటర్ పోస్తున్నారు కదా, అవి కూడా చిన్న చిన్న మొక్కలు. సో విత్తనాలు జస్ట్ అప్పుడే వచ్చినవి అనమాట. సో మీరు ఇలా చూస్తే మీకు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో నాకు కింద కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి డైరెక్ట్గా చూసారా? ఇంత అంటే మనం తక్కువ పండించుకుంటాము, బట్ ఇలా ఎక్కువ పండించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చూసి అలా హ్యాపీనెస్ అనేది చాలా వేరుగా ఉంటుంది కదా. సో అందుకనే చిన్నగా వీడియో అనేది తీసి మీ అందరితో షేర్ చేస్తున్నాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అని చెప్పి. సో అరటి చెట్లు, సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడైతే వెజిటేబుల్స్ కూడా బాగా పండిస్తారు. బట్ ఇప్పుడైతే లేట్ అయిపోయింది ఈ ప్రాసెస్ అనేది అంతా. ఎందుకంటే వర్షాలు పడడం వల్ల మొత్తం విత్తనాలన్నీ కూడా పాడైపోయాయంట. సో అంకుల్ అయితే అలా చెప్పారు. నిజమే కదా, వర్షాలు బాగా పడ్డాయి. సో రైతులకి చాలా నష్టమే వచ్చి ఉంటుంది. సో ఇలా కూరగాయలు అమ్మే వాళ్ళకి కానీ, ఇలా కూరగాయలు పండించే వాళ్ళకి కానీ చాలా నష్టపోతారు ఈ మొన్నటి వర్షాలలో. సో చూసారా చిన్న చిన్న మొక్కలు ఎలా ఉన్నాయో, ఇవన్నీ కూడా రీసెంట్గా వచ్చినవి. సో ఇవన్నీ కొంచెం పెరగడానికి ఒక 2 మంత్స్ పడుతుంది. సో తోటకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. సో పెద్ద కట్ట ఇచ్చారు అంకుల్ 20 రూపీస్కి. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్ కానివ్వండి. సో అలా తీసుకొని ఇంటికి పట్టుకెళ్ళడం అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో మీ అందరికీ కూడా నచ్చుతుంది అని చిన్న హోప్, అందుకనే ఈ వీడియో తీసి మీ అందరికీ పెడుతున్నాను. సో ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ సూన్.